హాయ్ అండి, ఈరోజు వైట్ సాస్ చీజీ పాస్తా చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. నేను కప్తో పాస్తా తీసుకున్నానండి. ముందుగా బాయిల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను బాయిలింగ్ వాటర్ పెట్టుకున్నాను. ఇంట్లో కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకుని అప్పుడు బాయిల్ చేసుకున్నామండి. ఆయిల్ జస్ట్ కొద్దిగా అండి, ఎక్కువ కాదు. ఇప్పుడు ఇందులో పాస్తా వేసేసుకుందామండి. మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి పాస్తా. ఉడికిపోయిందండి పాస్తా. ఇలా ఉడకాలండి, మెత్తగానే ఇలా మెత్తగా ఉడకాలండి. ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందామండి. వాటర్ కోల్డ్ వాటర్ వేసి ఫిల్టర్ చేసుకోవాలండి, లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి పాస్తా. మీరు డైరెక్ట్గా ఇలా పెట్టేశారంటే. నేను ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. ఇవి కానండి, ఇవి మూడు వెల్లుల్లి రేకలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి క్యారెట్ అండి, ఇవి గ్రీన్ పీస్ అండి, పచ్చి బఠానీలు, ఇది చీజ్ అండి, ఇవి ఇటాలియన్ హెర్బ్స్ అండి, ఇవి చిల్లీ ఫ్లేక్స్ అండి, 1 గ్లాస్ మిల్క్ అండి. పాస్తాని ముందుగానే బాయిల్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని ప్లేట్లో వేసి పెట్టుకున్నానండి. నేను ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇందులో ఫస్ట్గా వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాము. క్యారెట్ వేసుకుందామండి. నెక్స్ట్ కార్న్ వేసుకుందామండి. గ్రీన్ పీస్ లాస్ట్లో వేసుకుందామండి, తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి. కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు వేసుకుందాము. ఇవి ఫ్రై అవ్వనియండి. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకుందాము. వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయిపోయినాయండి. ఎక్కువ ఆల్ కుక్ అయితే చేయకండి, బాగోదు. ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు 3 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలండి ఇందులోనే. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్ముల్లో పెట్టి ఫ్రై చేసుకోండి పిండి, లేదంటే బర్న్ అయిపోతుంది. లైట్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మిల్క్ వేసుకోవాలండి. ఎక్కువ టైం పట్టదు. కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మిల్క్ వేసుకుందాము. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్లో వచ్చేస్తుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు. వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ వేసేసుకుందాము. వెజిటేబుల్స్ అయితే వేస్తానండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. నేను స్పూన్తో 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుందామండి కొద్దిగా. సాల్ట్ తర్వాత ఇందులోనే ఇటాలియన్ హెర్బ్స్ వేసేసుకుందామండి. ఈ క్రీమ్ బాగా చిక్కబడిపోతుంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి, ఏమవ్వదు. ఇప్పుడు ఇందులోనే చీజ్ వేసేసుకుందామండి. చీజ్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు పాస్తా వేసేసుకుందాము. మీరు ఈ టైంలోనే సాల్ట్ అది చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి.
మీరు ఎక్కువగా కలిపేకండి, ఈ పాస్తా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది, ఆల్రెడీ బాయిల్ చేసింది కాబట్టి. పాస్తా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామండి పాస్తాని. క్రీమ్ అయితే ఉండాలండి, లేదంటే ఉత్తి పాస్తా బాగోదు. అందుకు మీరు పిండి మీరు తీసుకున్న పాస్తాని బట్టి వేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.